ఇలా ఈ యోగభ్రష్టుడైనటువంటి వాడు మళ్లీ జన్మించిన తర్వాత అతడు ఈ తత్వజ్ఞాన సముపార్జన చేసి ఆ తర్వాత ముక్తి పొందుతాడు అని చెప్పాం. అయితే ఎంతకాలానికి ముక్తి పొందుతాడు అనేటటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ ఎక్కడా కూడా ఖచ్చితంగా చెప్పాల. ఎందుకని అంటే ఈ భవిష్యత్తులో వచ్చేటటువంటి ప్రతిబంధకాలకి కాల నియమము అనేటటువంటిది లేదు ఇక్కడ. ఇంతకాలంలో ఇవి అయిపోతాయి అనే విషయం మనం చెప్పడానికి ఎక్కడా కూడా మనకి ఒక ఇది లేదు. కాబట్టి కాల నియమము అనేటటువంటిది ఈ భవిష్యత్ ప్రతిబంధకాలకి లేదు. ఇలాగే ఈ భవిష్యత్ ప్రతిబంధానికి ఇంకో ఉదాహరణ కూడా చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఏమంటారు అంటే బ్రహ్మలోకాన్ని పొందాలి అనేటటువంటి ప్రబలమైనటువంటి కోరిక అనేది ఉండి ఆ కోరికని బలవంతంగా అణుచుకుని కేవలము ఆత్మ విషయమైనటువంటి విచారణ విమర్శ అనేది చేస్తూ అలా గనక చేసినట్లయితే ఆత్మ సాక్షాత్కారం అనేది కలుగుతుందా? ఇలా ఎన్నటికీ కలగదు అని చెబుతూ ఉన్నారు ఇక్కడ ఈ విద్యారణ్యుల వారు. ఇక్కడ బ్రహ్మ అనేటటువంటి పేరు ఒకటిగానే ఉంది కాబట్టి మనం కొంచెం అటు ఇటు అయ్యేటటువంటి అవకాశం అనేది ఎక్కువ ఉంది. అంటే పొరపాటు పడే అవకాశం ఎక్కువ ఉంది. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ బ్రహ్మలోకం పొందాలి అనేటటువంటి ప్రబలమైనటువంటి కోరిక ఉండి ముక్తి పొందాలి అనేటటువంటి కోరిక లేదు. ఇక్కడ బ్రహ్మలోకం పొందాలి అనుకున్నాడు, అది ఇతని కోరిక. ఈ బ్రహ్మ ఎవరు? కర్మ బ్రహ్మ, అంటే ప్రజాపతి, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ. అదే సత్యలోకం. ఆ సత్యలోకంలో ఉండాలి, ఆ లోకాన్ని పొందాలి అనేటటువంటి కోరిక ఉన్నటువంటి వాడై ఇప్పుడు ఆ కోరికను బలవంతంగా అణిచిపెట్టి ఆత్మవిషయకమైనటువంటి విచారణ అనేది చేస్తూ ఉన్నాడు. మరి ఇలా గనక చేసినట్లయితే ఆత్మ విషయాన్ని విచారించినంత మాత్రం చేత ఆత్మ సాక్షాత్కారం అనేది కలుగుతుందా అంటే అటువంటి వాడికి ఆత్మ సాక్షాత్కారం అనేది కలగదు అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు ఇక్కడ విద్యారణ్యుల వారు. ఎందుకని కలగదు అంటే ఇతడికి బ్రహ్మలోకాన్ని పొందాలి అనే కోరిక ఉంది, అది ప్రబలంగా ఉంది. ముక్తి రావాలి అంటే నీకు కావాల్సింది ఏమిటి? అసలు మోక్షం పొందాలి అనేటటువంటి కోరిక కూడా ఉండకూడదు నీకు. మోక్షం కావాలి అనే కోరిక కూడా ఉండకూడదు, అది కూడా పోవాలి. అన్ని కోరికలు నశించిపోవాలి. అలా అయితేనే నీకు మోక్షము, ఆ పరమపదము అనేది వస్తుంది, లేకపోతే రాదు. మరి ఇప్పుడు నీకేమో బ్రహ్మలోకాన్ని పొందాలి అనేటటువంటి కోరిక అనేది ఉంటుంది లోపల. మరి ఇంకా నీకు ఆత్మ సాక్షాత్కారం ఎట్లా కలుగుతుంది? అసలు కలగదు. అయితే మరి అలాంటి వాడికి ముక్తి అనేది ఎప్పటికీ కలగదా? ఎప్పటికీ కలగదు అనేటువంటి మాట మనం చెప్పలేదు ఇక్కడ. అలా చెప్పలేదు. ఏం చెప్తున్నామంటే ఇక్కడ ముండకోపనిషత్తులో చెప్పాడు దీనికి సమాధానం కూడా. వేదాంతార్థ విచారణ వల్ల సునిశ్చితమైనటువంటి అర్థం కలిగినటువంటి ఈ యతులు బ్రహ్మలోకాన్ని పొంది కల్పాంతం వరకు ఆ బ్రహ్మలోకంలోనే ఉండి కల్పాంతంలో ఈ బ్రహ్మతో బాటే వాళ్ళు కూడా ముక్తి పొందుతారు అనేటటువంటి విషయం మన యొక్క ఉపనిషత్తులన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. ఈ యోగి అనేటువంటి వాడు అవసాన దశలో ఇతని యొక్క ప్రాణములు ఉత్క్రమించవు అనేటటువంటి మాటని గతంలో మనం చెప్పుకున్నాం చూడండి. యోగి యొక్క ప్రాణాలు ఉత్క్రమించవు. ఉత్క్రమించడం అంటే శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాల్లోనూ ఏదో ఒక రంధ్రం గుండా ఈ ప్రాణాలు బయటికి పోవటాన్నే ఉత్క్రమించటము అని అంటారు. కానీ ఇక్కడ ఈ యోగి యొక్క ప్రాణములు అనేవి
ఉత్క్రమించవు. అంటే ఈ నవరంధ్రాల నుంచి బయటికి పోవు. మరి ఎక్కడి నుంచి పోతాయి? మనం ఆ మాట కూడా చెప్పుకున్నాం. బ్రహ్మరంధ్రం ద్వారానే ఇతని యొక్క ప్రాణాలు అనేవి పైకి పోతాయి అని చెప్పాం. ఇతడి జీవాత్మ బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి వెళుతుంది అన్నాం. అలా బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి వెళ్లినటువంటి ఈ జీవాత్మ అచ్చిరాది మార్గం ద్వారా బ్రహ్మలోకం చేరుతుంది. ఇప్పుడు ఆ బ్రహ్మలోకంలో కల్పాంతం వరకు అక్కడే ఉండి కర్మ బ్రహ్మతో పాటుగా అక్కడే ఉండి, ఇక్కడ బ్రహ్మ అంటే కర్మ బ్రహ్మ అని చెప్పాను, ఆ కర్మ బ్రహ్మతో కలిసి అక్కడే ఉండి ఆ తరువాత అంటే కల్పాంతాన కర్మ బ్రహ్మతో పాటుగా ఈ ప్రజాపతితో పాటుగా ఈ యోగి కూడా ముక్తి పొందుతాడు. ఈ విషయమే మనకి ఉపనిషత్తుల్లో కూడా చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు ఈ ముండక ఉపనిషత్తులో చెప్పిన విషయం. కల్పాంతం వరకు ఆ బ్రహ్మలోకంలోనే ఉండి కల్పాంతాన బ్రహ్మతో పాటే ఇతడు ముక్తిని పొందుతాడు అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. అయితే మరి కొంతమందికి ఈ విధమైనటువంటి ఆత్మవిచారణ అనేది కూడా వాళ్ళ యొక్క పాప కర్మల్ని అనుసరించి దుర్లభం అవుతుంది. వాళ్ళు చేసినటువంటి పుణ్యకర్మలు ఏమీ లేవు, అన్ని పాపాలే చేశారు, కానీ ఆత్మవిచారణ అనేది కూడా వాళ్ళకి జరగదు అసలు. అది చాలా దుర్లభం అవుతుంది. అదే విషయాన్ని కఠోపనిషత్తులో చెప్పాడు చూడండి. ఆత్మజ్ఞానము అనేది అత్యంత నిగూఢమైనటువంటిది. కాబట్టి ఈ అత్యంత నిగూఢమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అనేక మంది విన్నప్పటికీ దాన్ని పొందలేరు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యముడు చెప్తాడు. నచికేతుడికి చెప్తూ ఉన్నాడు యముడు, ఓ నచికేత, విన్నవాళ్లు కూడా దాన్ని ఎవరూ తెలుసుకోలేరయ్యా. అసలు వినటం అనేది చాలా దుర్లభమైనటువంటిది. విన్నవాళ్లు కూడా దాని గురించి ఏమీ తెలుసుకోలేరు. ఎందుకని అంటే అది ఆత్మజ్ఞానము. కొన్ని జన్మలు అలా వరుసగా ఆ జన్మ పరంపరలో వీడు చేసినటువంటి పుణ్యఫలము అనేది ఉంటేనే అసలు ఈ ఆత్మజ్ఞానము అనేటటువంటి విషయం అర్థమవుతుంది. అందుకే ఈ మాట చెప్తూ ఉన్నాం మనం. అయితే బాగా మందబుద్ధులు ఉన్నారనుకోండి, అంటే తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళకు ఒక పట్టాలు ఏం చెప్పినా ఎక్కదు. అలాంటి వాళ్ళకి గాని, లేకపోతే ఈ తగినటువంటి సాధన సంపత్తి లేకపోవటం వల్ల గాని, ఈ సాధన సంపత్తి లేకపోవటం అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని చెప్పేటటువంటి మంచి గురువు దొరకపోవటం, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి దేశము కాలము ఇవన్నీ బాగాలేకపోవటం, ఇటువంటివి అన్నా ఉంటాయి. అలాంటప్పుడు ఈ ఆత్మవిచారణకి అవకాశము అనేది లభించదు. అలా ఈ ఆత్మవిచారణకి అవకాశం లభించనటువంటి వాడు నిరంతరము అహర్నిశలు అంటే రాత్రింబవళ్ళు కూడా ఈ నిర్గుణ బ్రహ్మను గూర్చినటువంటి సాధన, అదే ధ్యానం, అదే ఉపాసన, ఆ ఉపాసన అనేది చేస్తూనే ఉండాలి. అట్లా నీకు ఆత్మజ్ఞానం బోధించేటువంటి గురువు దొరకపోవచ్చు, దేశకాలమానాలు నీకు కలిసి రాకపోవచ్చు. నువ్వు చేసేటటువంటి ధ్యానానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు కదా. అందుకని నువ్వు ఈ నిర్గుణోపాసన అనేది చేస్తూ ఉండాలి. అయితే మరి నిర్గుణోపాసన అనేది అవశ్యం కదా అంటే ఇక్కడ నిర్గుణోపాసన, ఈ నిర్గుణ బ్రహ్మను ఉపాసించడం అనేది ఏమీ పెద్ద అవసరమేం కాదు, అది అశక్యమేం కాదు. నిర్గుణ బ్రహ్మను ఉపాసించడం అనేది అశక్యం కదా అనంటే అశక్యం అనేది ఏం కాదు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అంటే నిర్గుణ బ్రహ్మని ఉపాసించడం అనేది కష్టమైనటువంటి పని కదా అని అంటూ ఉన్నాడు. ఇక్కడ కష్టమైనటువంటి పని అనేది ఏం కాదు. ఇక్కడ ఎందుకని అంటే మీరు కష్టమని ఎందుకు అనుకుంటున్నారు? ఈ నిర్గుణ బ్రహ్మోపాసన అంటే మనస్సు ఏకాగ్రత అనేది కుదరదు కదా, అంతే కదా మీరు అడిగేది. అలా ఏం కాదు. ఎందుకని అంటే
సగుణ బ్రహ్మోపాసనలో లాగానే ఈ నిర్గుణ బ్రహ్మోపాసనలో కూడా ఇదంతా కూడా సంభవమే అవుతుంది. అంటే మాటి మాటికి కూడా ఈ చిత్తవృత్తుల యొక్క ఆవర్తనము అంటే అభ్యాసము అనేది మనకి సంభవమే. ఇది అసంభవమేం కాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనస్సుని ఏకాగ్రత చేసి నిశ్చలం చేసి ఆ నిర్గుణ బ్రహ్మని మనం ఉపాసన అనేది చేయాలి. ఈ నిర్గుణ బ్రహ్మ అనేటటువంటిది మనస్సుకు వాక్కుకు విషయం కాదు. కాబట్టి ఇది ఉపాస్యం కాజాలదు అనేటటువంటిది అనుమానం ఉంది ఇక్కడ. దానికోసం సమాధానం చెబుతూ ఉన్నారు 56వ శ్లోకంలో. ఈ నిర్గుణ బ్రహ్మం మనస్సుకి వాక్కుకి విషయం కాకపోవటం వల్ల ఉపాస్యం అనటానికి వీలు లేదు అని గనక మీకు అనుమానం వచ్చినట్లయితే ఈ మనస్సుకి వాక్కుకి కూడా అతీతమైనటువంటి ఆ బ్రహ్మానికి సంబంధించినటువంటి ఆ జ్ఞానం కూడా అసంభవమే అవుతుంది. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ నిర్గుణ బ్రహ్మము అనేది మనస్సుకి వాక్కుకి విషయం కాదు అని చెప్పేసి మీరెప్పుడూ కూడా అలా భావన చేయకూడదు. ఈ నిర్గుణ బ్రహ్మం మనోవాక్కులకన్నింటికీ కూడా అతీతమైనటువంటిది. ఈ విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకోగలిగారు. అయితే ఇది ఎలా తెలుసుకోగలిగారు? ఈ నిర్గుణ బ్రహ్మము అనేది మనోవాక్కులకన్నింటికీ కూడా అతీతమైనటువంటిది అని మనం తెలుసుకున్నాం కదా. అలాగే వాగాదులకు కూడా విషయమైనటువంటి రూపంలోనే దాన్ని నువ్వు ఎందుకు గాను ఉపాసన చేయలేవు అని చెప్పేసి ఇక్కడ ఈ విద్యార్థులు వారు అడుగుతూ ఉన్నారు. అది అతీతమైనటువంటిది, దాన్ని నేను ఉపాసన చేయలేను, ఇది అసఖ్యము, ఇలాంటి మాటలేం వద్దయ్యా. అదన్నింటికీ అతీతమైనటువంటిది కాదు. కాబట్టి దాన్ని నువ్వు ఉపాసన చేయగలవు, ఉపాసన చెయ్యి అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇక్కడ. ఈ బ్రహ్మము అనేది ఉపాసన కనుక విషయమైనట్లయితే మరప్పుడు దాన్ని సగుణము అని అనాలి కదా. దానికి సగుణత్వము అనేది అబ్బుతుంది కదా. అంటే బ్రహ్మని ఉపాస్యంగా ఉపాసనకు విషయంగా గనక అంగీకరించినట్లయితే ఆ బ్రహ్మని మనం సగుణంగానే ఒప్పుకోవాలి. ఇలా గనక మనం వాదించినట్లయితే ఈ దోషం ఆ బ్రహ్మని వేద్యునిగా అంటే తెలుసుకోవటానికి వీలైనటువంటి వాడినిగా, తెలుసుకోదగినటువంటి వాడుగా అలా చెప్పేస్తుంది. అయితే లక్షణావృత్తితో మనం గనక ఆ బ్రహ్మని వేద్యుడిగా అంగీకరించినట్లయితే ఆ లక్ష్య రూపమైనటువంటి బ్రహ్మనే ఇప్పుడు నువ్వు ఉపాసించు అని చెప్తూ ఉన్నారు. మరిప్పుడు ఈ బ్రహ్మము అనేది ఉపాసనా విషయం ఇలా అవటాన్ని శృతి అనేది నిషోధిస్తోంది కదా. అంటే ఇప్పుడు చెప్తూ ఉన్నారు చూడండి. కేనోపనిషత్తులో చెప్తూ ఉన్నాడు, ఎవణ్ణి మనస్సుతో మననం చేయలేమో, ఎవరి వల్ల మనస్సు మననం చేయగలుగుతుందో అతడే బ్రహ్మ అని తెలుసుకో. ఇక్కడ చూడండి ఎంత గొప్పదైనటువంటి విషయం చెప్పాడో ఈ కేనోపనిషత్తులో. ఎవరిని మనం మనస్సుతో మననం చేయలేమో, ఎవరి వల్ల ఈ మనస్సు అనేది మననం చేయగలుగుతుందో అతడే బ్రహ్మము అని తెలుసుకో. అంతే తప్ప సామాన్యంగా జనులంతా ఉపాసించేటటువంటి దాన్ని బ్రహ్మము అని అనుకోవద్దు అంటూ ఈ శృతి ఈ బ్రహ్మని ఉపాస్యంగా అనటాన్ని నిషోధిస్తూ ఉన్నది. అంతేగాక ఈ కేనోపనిషత్తులోనే
బ్రహ్మము తెలిసిన దానికన్నా తెలియని దానికన్నా కూడా భిన్నమైనటువంటిది. తెలిసిన దానికన్నా తెలియని దానికన్నా కూడా భిన్నమైనటువంటిది అంటే విదితము అవిదితము, జ్ఞానము అజ్ఞానము, ఈ రెండింటికన్నా కూడా భిన్నమైనటువంటిది అంటూ ఈ విధంగా ఈ శృతి అనేది బ్రహ్మ యొక్క వేద్యత్వాన్ని కూడా అంగీకరించడం లేదు అని గనక మీరు అన్నట్లయితే విదితము అవిదితము అనేటటువంటి ఈ రెండింటికి భిన్నమైనటువంటి దానిగా నువ్వు గనక ఆ బ్రహ్మను అంగీకరించినట్లయితే ఆ విధంగానే ఆ బ్రహ్మను నువ్వు ఉపాసించవయ్యా. అంటే ఆ బ్రహ్మను నువ్వు ఏ రకంగా తలుస్తూ ఉన్నావో అలాగే ఆ బ్రహ్మను ఉపాసన చెయ్యి అని అంటూ ఉన్నారు ఇక్కడ ఈ 60వ శ్లోకంలో. ఈ బ్రహ్మంలో వేదత్వము అనేటటువంటి ధర్మం కల్పితమైతే ఉపాస్యత్వ ధర్మం కూడా ఎందుకు కల్పితం కాదు అనేటటువంటిది ప్రశ్న. ఇక్కడ వృత్తి వ్యాప్తి అంటే బ్రహ్మాకార వృత్తి కలగటమే ఇదే బ్రహ్మ యొక్క వేద్యత్వం అయితే ఉపాస్యత్వంలో కూడా ఆ విధమైనటువంటి బ్రహ్మాకార వృత్తి అనేది సమానమే. అంటే బ్రహ్మాకార వృత్తి అనేది వేద్యత్వంలోనూ ఉపాస్యత్వంలోనూ కూడా సమానంగానే ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నారు ఈ విద్యారణ్యుల వారు. ఇప్పుడు ఇంకా విషయాన్ని చెప్తూ ఉన్నారు చూడండి. ఉపాసన మీద మీకెందుకయ్యా ఇంత భక్తి అని గనక అనుమానం వస్తే వెంటనే అంటూ ఉన్నారు, నాకెందుకంత భక్తి అని అడుగుతావేమిటి, అసలు నీకెందుకంత ద్వేషం అంటున్నారు. ఉపాసన మీద నాకెందుకెంత భక్తి అని నువ్వు అడుగుతావేమిటి, మరి నీకు ద్వేషం ఎందుకు? అనేక శృతుల్లో ఉపనిషత్తుల్లో ఈ ఉపాసనా పద్ధతులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నిర్గుణోపాసనకు తగినటువంటి ప్రమాణాలు లేవు అని అనటానికి ఏ రకంగానూ కూడా వీలు లేదు. నిర్గుణోపాసనకి తగినటువంటి ప్రమాణాలు అనేవి చాలా ఉన్నాయి. దానికి ఈ శృతి ప్రమాణాలన్నీ కూడా చెబుతూ ఉన్నారు. నృసింహ తాపిని ఉపనిషత్తుని ముందుగా ఉటంకిస్తూ ఉన్నారు. ఇందులో ఈ నృసింహ తాపిని ఉపనిషత్తులో ప్రణవ రూపంలో నిర్గుణ బ్రహ్మోపాసనని ఈ నృసింహ తాపిని ఉపనిషత్తు అనేది చెబుతూ ఉన్నది. అలాగే ప్రశ్నోపనిషత్తులో సేభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా 3 మాత్రలతో కూడినటువంటి ఓం అనేటటువంటి చిహ్నం రూపంలో ఆ పరమాత్మను ఎవడైతే ఉపాసిస్తాడో అని ఇక్కడ చెప్తూ ఉన్నది. అలాగే కఠోపనిషత్తులో మన వేదాలు దేన్ని గూర్చైతే చెబుతూ ఉన్నాయో, దేనికోసం అంతా కూడా తపస్సు చేస్తున్నారో ఆ అక్షరమే పరబ్రహ్మ. ఈ ఓంకారమే బ్రహ్మ ప్రాప్తికి ఉన్నటువంటి ఆధారాల్లో కల్లా కూడా శ్రేష్టమైనటువంటి ఆలంబనము అంటూ చెప్పబడింది. అలాగే మాండూక్యోపనిషత్తులో ఓమిచ్చేతదక్షరమిదగం సర్వం అంటే ఓంకారము అనేటటువంటి అక్షరమే ఈ చరాచర జగత్తు సమస్తమును అని చెప్పారు. ఇలా ప్రణవ స్వరూపంలో నిర్గుణ బ్రహ్మోపాసన అనేది అనేక చోట్ల చెప్పబడింది. కాబట్టి ఇక్కడ తైత్తిరీయోపనిషత్తు గాని,
ముండకోపనిషత్తు గాని వీటిల్లో కూడా ఈ నిర్గుణ బ్రహ్మోపాసన అనేది చేయాలి అని చెప్పారు. ఈ నిర్గుణోపాసన పద్ధతిని గురించి సురేశ్వరాచార్యుల వారు పంచీకరణము అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథంలో ఈ విషయం అంతా కూడా చెప్పారు. ఈ ఉపాసనే జ్ఞానానికి సాధకము అని చెప్పారు. ఉపాసన వల్ల మోక్షం లభించదు, ఈ మాట అందరికీ తెలుసు. కానీ ఉపాసన వల్ల మోక్షం లభించకపోయినా జ్ఞానము అనేది వస్తుంది. ఆ జ్ఞానం వల్లనే మోక్షము అనేది లభిస్తుంది. ఈ మాట మనం మర్చిపోకూడదు. ఉపాసన చేయటం వల్ల మోక్షం లభించదు అనే మాట నిజమే. కానీ ఉపాసన చేయటం వల్ల జ్ఞానము అనేది లభిస్తుంది. ఆ జ్ఞానం వల్లనే మోక్షము అనేది వస్తుంది. మరైతే అందరూ సగుణోపాసనే చేస్తారు కదా, నిర్గుణోపాసన చేయటం లేదు కదా. ఇక్కడ ఒక మాట చూడండి, నిర్గుణోపాసన అనేది ఎవరూ చేయటం లేదు అని అంటే ఒకవేళ చేయకపోతే చేయకపోవచ్చు. ఇక్కడ మానవులు అనుష్ఠించకపోవటము అనేటటువంటి అపరాధం వల్ల ఆ ఉపాసన అనేది అయి దూషితం కాదు, అదేం చెడ్డది కాదు. నువ్వు చేయకపోయినంత మాత్రం చేత అదేం చెడ్డదైపోదు. అక్కడ మానవులు చేసేటటువంటి ఈ తప్పు వల్ల నిర్గుణోపాసన అనేది అది ఎప్పుడూ చెడ్డది కాదు. మీరు ఉపాసన చేయకపోయినంత మాత్రం చేత నిర్గుణోపాసన అనేది చెడ్డదైపోదు. దీనికి ఉదాహరణ ఏమిటి అంటే, ఎప్పుడో ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఆ సగుణోపాసన కన్నా మిక్కిలి శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తాయి అని భావించి ఈ మూర్ఖులైనటువంటి వాళ్ళు, అంటే వీళ్ళందరూ కూడా ఈ అజ్ఞానులు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం చూడండి. ఎందుకంటే మూర్ఖులు అనే పదం బాగలేదు ఇక్కడ. అజ్ఞానులైనటువంటి వాళ్ళంతా కూడా వశీకరణము మొదలైనటువంటి అనేకమైన మంత్రాలు జపిస్తూ ఉంటారు. ఐహికమైనటువంటి లాభాల కోసం వీళ్ళు ఈ రకంగా ఈ మంత్రాలని జపం చేస్తే చేయొచ్చు. ఇంతకన్నా అజ్ఞానులైన వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఈ వ్యవసాయము మొదలైనటువంటి కర్మలన్నీ కూడా ఎక్కువైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు అని భావన చేసి వాటి ఎందే సంలగ్నులైతే అవ్వచ్చు. అంత మాత్రం చేత ఎక్కువ మంది ఉపాసన చేస్తున్నారు అనేటటువంటి కారణంతో సగుణోపాసన కన్నా ఈ క్షుద్రమైనటువంటి ఉపాసనలు లేదా వాటికన్నా ఈ వ్యవసాయము మొదలైనటువంటి విద్యలు ఇవన్నీ కూడా గొప్పవి అని చెప్పేసి మనం ఏం చెప్పలేము. నీకు వెంటనే ఫలితం రాకపోయినంత మాత్రం చేసి సగుణోపాసన చెడ్డది కాదు. నువ్వు క్షుద్రోపాసన చేస్తే ఫలితం వస్తుంది కాబట్టి ఆ క్షుద్రోపాసన అనేది మంచిది కాదు. కాబట్టి మనం చేస్తున్నాము లేదా ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి అది ఎప్పుడు కూడా మంచిది కాదు. మంచి మంచే, చెడు చెడే, దేనికదే మనం విడిగానే గ్రహించాలి. అలాగే కేవలము సాంసారికమైనటువంటి ఫలితాన్ని కోరేటటువంటి వాళ్ళెవరూ కూడా ఈ నిర్గుణోపాసనని చేయకపోవచ్చు. కానీ ముముక్షులైనటువంటి వాళ్ళు మాత్రం ఈ నిర్గుణోపాసనే చేస్తారు. వాళ్ళు దీన్ని వదిలిపెట్టరు. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ముముక్షులు ఎప్పుడూ కూడా నిర్గుణోపాసనే చేస్తారు. అయితే మనం అజ్ఞానులైనటువంటి వాళ్ళ విషయం మాట్లాడుకోకుండా ఉంటే ఈ నిర్గుణోపాసనలో ఉండేటటువంటి విద్య ఏకరూపం కలిగినటువంటిది. అందుచేత వేరువేరు శాఖల్లో చెప్పబడినటువంటి ఉపాస్య గుణాలన్నీ కూడా ఒకచోట సంగ్రహించి మనం ఈ ఉపాసన అనేది చేయాలి.
ఆ విషయం అనేది ఎక్కడెక్కడ చెప్పినా పర్వాలేదు, మనకి వేరు వేరు శాఖల్లో చెప్తే మనకు వచ్చినంటే నష్టమేం లేదు. ఎందుకంటే నిర్గుణోపాసనలో ఉండేటటువంటి విద్య ఏకరూపం కలిగినటువంటిది కాబట్టి దాని గురించి ఎక్కడెక్కడ చెప్పినా అవన్నీ కూడా సంగ్రహించి ఒకే చోట చేసుకుని మనం ఉపాసన అనేది చేయాలి. దీనికే ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ఉన్నారు ఇక్కడ విద్యారణ్యుల వారు. ఏదో ఒక వ్యాపారంలో 4 భాగస్వాములు ఉన్నారు. వాళ్ళు తలో 1000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుని వ్యాపారాన్ని ప్రారంభం చేశారు. అంటే వ్యాపారం యొక్క మొత్తం పెట్టుబడి ఎంత అయింది? 4000 రూపాయలు. అందులో ఎవరినైనా సరే నువ్వు ఒక భాగస్తుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావయ్యా అంటే వెంటనే వాళ్ళు 4000 రూపాయలతో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాము అని చెప్తారు. ఇక్కడ నిజంగా కనుక చూసినట్టయితే ప్రతివాడు 4000 పెట్టలా, ప్రతివాడు తలో 1000 పెట్టారు. కానీ మొత్తం వ్యాపారం చేస్తున్నది 4000 రూపాయలతో. అందుకే 4000తో అని సమాధానం చెబుతాడు. ప్రతివాడు అలాగే చెప్తాడు. దీన్నే ఉపసంహార న్యాయము అని అంటారు. బ్రహ్మసూత్రాల్లో చెప్పినట్టుగా నిర్గుణోపాసనలు అన్నింటికీ కూడా రూపము అనేది ఒక్కటే. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నిర్గుణోపాసనలకు అన్నింటికీ కూడా రూపము అనేది ఒకటి. ఎక్కడైనా నిర్గుణమేగా, దానికి ఏమన్నా రూపం అంటూ ఉంటే రూపంలో భేదము అనేది ఉంటుంది. ఎక్కడైనా సరే దీనికి రూపము అనేది లేదు. అందుకే అన్నింటికీ రూపం ఒకటేను అని చెప్పాడు. ఏమీ లేదు. అయితే ఈ గుణాలు విధి రూపంలోనూ నిషేధ రూపంలోనూ 2 రకాలుగా ఉంటాయి. విధేయ గుణాలు ఈ బ్రహ్మసూత్రాల్లో అక్కడ చెప్పబడ్డాయి. ఏముంటుంది అంటే అక్కడ ఈ బ్రహ్మసూత్రాల్లో అక్కడ చెప్తూ ఉన్నప్పుడు ఆనందాదయ ప్రధానస్య అని అంటూ ఉన్నాడు ఈ బ్రహ్మసూత్రాల్లో. అలాగే తైత్తిరీయ ఉపనిషత్తులో ఆనందో బ్రహ్మ, అలాగే మనకి బృహదారణ్యక ఉపనిషత్తులో విజ్ఞానమానందం బ్రహ్మ అని అంటూ ఉన్నాడు. అలాగే మిగిలినటువంటి ఉపనిషత్తుల్లో కూడా అనేక చోట్ల ఈ విషయాలన్నీ కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ వేదాల్లో శృతుల్లో చెప్పబడినటువంటి ఇవన్నీ కూడా ఉపాస్యం యొక్క విధేయ గుణాలు. వీటిని అన్ని శాఖల్లోనూ కూడా అన్ని రకాలైనటువంటి నిర్గుణోపాసనలందు కూడా అన్వయించుకోవాలి అని ఈ బ్రహ్మసూత్రాలు రాస్తూ వ్యాస భగవానుడు చెప్పాడు. కాబట్టి నిర్గుణోపాసన చేసేటటువంటి వాళ్ళు ఆ నిర్గుణోపాసనలు గురించినటువంటి విషయాలు ఎక్కడ చెప్పినప్పటికీ కూడా వాటిని మనం సంగ్రహించుకోవాలి. ఇక దీంట్లో నిషేధ రూపంలో కూడా గుణాలు ఉన్నాయి అన్నాం మనం. ఏమిటి ఉన్నటువంటి నిషేధ రూపంలో ఉన్నటువంటి గుణాలు ఏమిటి అని అంటే ఇక్కడ ఈ నిషేధ రూపంలో ఉన్నటువంటి గుణాలు మొట్టమొదటిగా ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి బ్రహ్మసూత్రాల్లో అస్థూలము, అనణువు, అహ్రస్వము, అదృష్టము, అలాగే అగ్రాహ్యము, అశబ్దము అంటూ నిర్గుణ బ్రహ్మగుణాలుగా చెప్పబడినటువంటి వాటన్నింటినీ కూడా ఉపసంహారం చేశారు. ఇప్పుడు నిర్గుణ బ్రహ్మతత్వ విద్యలో అంటే ఈ నిర్గుణ బ్రహ్మతత్వ విద్య అంటే నిర్గుణోపాసన, అంతకన్నా ఏం లేదు ఇక్కడ. ఈ నిర్గుణ బ్రహ్మతత్వ విద్యలో అంటే నిర్గుణోపాసనలో ఇలా ఈ గుణాలను ఉపసంహారం చేయటము అంటే ఇతర ఉపాసనలో చెప్పబడినటువంటి గుణాల్ని నిర్గుణోపాసనలో అన్వయించటం.
ఇది యుక్తియుక్తం కాదు అని ఎవరూ కూడా దీన్ని ఆక్షేపించడానికి వీల్లేదు. ఎందుకని అంటే ఇలా ఇవన్నీ కూడా తీసుకోవాలి, సంగ్రహించాలి అని చెప్పినటువంటి వాడు వ్యాస మహర్షి. కాబట్టి ఇంకా దాని గురించి మనం మాట్లాడేటటువంటి హక్కు అనేది మనకెవరికీ కూడా లేదు. బంగారు మీసాలు కలిగినటువంటి వాడు, ఈ గుణాలన్నీ కలిగినటువంటి వాడు ఎవరు అంటే సూర్యుడు. ఇలా సూర్యుడు మొదలైనటువంటి ఈ మూర్తులకి ఉన్నటువంటి గుణాలన్నీ కూడా గ్రహించి ఉపదేశించినందువల్ల నిర్గుణత్వానికి విరోధము అనేది ఎప్పుడూ కూడా ఉండదు. అలా దీన్ని నిర్గుణోపాసన అని కనుక అన్నట్లయితే అది అందరూ కూడా ఒప్పేసుకుంటారు. ఎందుకని అంటే అందరికీ కూడా తత్వజ్ఞానం కలిగింది అనేటటువంటి విషయాన్ని చెప్పి ఇలా మీకందరికీ కూడా తత్వజ్ఞానం కలిగినందుకు మీరంతా కూడా సంతోషించండి అయ్యా అని అంటూ ఉన్నారు ఇక్కడ ఈ విద్యారణ్యుల వారు. అసలు ఈ ఉపాసనా పద్ధతి అనేది ఎలా ఉండాలి అంటే వేదాల్లో చెప్పబడినటువంటి ఏకరసము, ఆనందమయము మొదలైనటువంటి ఈ విధేయ గుణాలు, అస్థూలము మొదలైనటువంటి నిషేధ్య గుణాల చేత సూచితమైనటువంటి బ్రహ్మని నేనే అని అనుకుని ముముక్షువైనటువంటి వాడు ఈ ఉపాసన అనేది చేయాలి. విద్య అంటే జ్ఞానం, ఉపాసన ఈ మనం చేసేటువంటి ఉపాసనా పద్ధతి. ఈ రెండింటిలోనూ కూడా భేదము అనేది ఉంది. విద్య అంటే జ్ఞానం, ఉపాసన అంటే మనం చేసేటువంటి ఆ ఉపాసన. ఈ రెండింటిలోనూ భేదం ఉన్నది. అసలు భేదం అనేది ఏముంది అది మాకు పూర్తిగా చెప్పండి అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఈయన చెప్తూ ఉన్నారు విద్యారణ్యుల వారు విద్య జ్ఞానము. విద్య అంటే జ్ఞానం, ఉపాసన. జ్ఞానానికి ఉపాసనకి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏమిటి ఇది చెప్తున్నారు చూడండి. జ్ఞానము అనేది వస్తువు యొక్క అధీనంలో ఉంటుంది, ఉపాసన అనేది కర్త యొక్క అధీనంలో ఉంటుంది. ఇదే ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి తేడా. జ్ఞానము అనేది వస్తువు యొక్క అధీనంలో ఉంటుంది, విద్య అనేటటువంటిదేమో, ఇక్కడ ఉపాసన అనేటటువంటిదేమో కర్త యొక్క అధీనంలో ఉంటుంది అని చెప్పారు. అయితే వస్తుతత్వాన్ని గూర్చినటువంటి విచారణ వల్ల ఈ జ్ఞానము అనేది ఉత్పన్నమవుతుంది. అంతేకాకుండా అలా ఉత్పన్నమైనటువంటి ఈ జ్ఞానాన్ని అనిచ్ఛ అంటే అనాదరం, ఇష్టం లేకపోవటం, ఇవి ఏవి కూడా ఈ జ్ఞానాన్ని తొలగించలేవు. వస్తువుని గూర్చినటువంటి విచారణ చేయటం వల్ల జ్ఞానం అనేది వస్తుంది. అలా వచ్చినటువంటి జ్ఞానాన్ని ఏవి కూడా తొలగించలేవు. అంటే జ్ఞానం నాకు కలగకూడదు, జ్ఞానం నాకు అక్కర్లేదు అని నువ్వు అనుకున్నప్పటికీ కూడా ఈ జ్ఞానము అనేది అది ఆగేది కాదు, అది నీకు కలిగి తీరుతుంది. ఇలా ఉత్పన్నమైనటువంటి జ్ఞానం సంసారం యొక్క సత్యత్వాన్ని భస్మం చేస్తుంది. అంటే సంసారమే సత్యము అనేటటువంటి భావన నీకుంది, ఆ భావనని కాస్త నాశనం చేస్తుంది. కేవలము ఇటువంటి తత్వజ్ఞానం వల్ల నిరతిశయ ఆనందాన్ని పొందినటువంటి వ్యక్తి జీవన్ముక్తిని పొంది ప్రారబ్ధం క్షయమైపోయిన తర్వాత అతడు ముక్తి పొందుతాడు. అందుకే ఆ ప్రారబ్ధము అనేది ఎప్పుడు క్షయమవుతుందా అని అతడు ఎదురు చూస్తూ ఉంటాడు అని చెబుతూ ఉన్నారు ఇక్కడ 76వ శ్లోకంలో.